అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. టుడేస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, దట్ ఈజ్ అవాయిడింగ్ ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ని వాడకుండా ఎట్లాగా మనం టిప్స్ ఫాలో కావాలి అనే అంశాన్ని మనం చూద్దాం. ప్లాస్టిక్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు మనం వాడుతున్నాము అని ఒక్కొక్కటి కౌంట్ చేయడం కనుక మొదలు పెడితే మినిమం 150 వస్తాయి. మినిమం అంటున్నాను, అంటే తక్కువలో తక్కువగా మనం అంచనా వేసుకుంటే 150 ఉంటాయి. దానికంటే ఎక్కువనే మనం వాడుతూ ఉండొచ్చు. ఇట్లాంటి ప్లాస్టిక్ ఒక గ్లోబల్ ప్రాబ్లం అయిందని మనకి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య అయింది. అందరి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మనకి అస్సలు మంచిది కాదు, చాలా హానికరమైనది, వెరీ వెరీ హార్మ్ఫుల్, వెరీ వెరీ డేంజరస్, అండ్ ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ వెరీ పాయిజనస్ థింగ్ ఆల్సో. ఇవన్నీ కూడా మనకి తెలిసినా కూడా మనం దాన్ని వదలలేకపోతున్నాము. ఎందుకంటే అంత అలవాటు పడిపోయాము. ప్రతి విషయంలో కూడా ప్రతి వస్తువు పెట్టాలన్నా, ఒక వస్తువు తేవాలన్నా ఈ ప్లాస్టిక్ అనే దాన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. మనము ఇప్పుడు కొన్ని టిప్స్, మినిమం 25 టిప్స్ మనము ప్లాస్టిక్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అనేది చూద్దాము. మరి ఎట్లా అవాయిడ్ చేయాలి అని ఆ టిప్స్ చూసే ముందు అసలు జనరల్గా మాట్లాడుకుందాము. ప్లాస్టిక్ అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లం అయింది, అది అందరికీ తెలుసు. 33% ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్గా పడేస్తున్నారు. ఎందుకు పనికిరాదు, అది భూమిలో ఇంకదు, కరగదు, ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది, భూమికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది, అయినా కానీ పడేస్తున్నారు. రీయూజబుల్ అనుకుంటే ఓన్లీ 8%ని మళ్ళీ యూజ్ చేస్తున్నామేమో. కొంత పార్ట్ ప్లాస్టిక్ని అయితే మనము మళ్ళీ యూజ్ చేస్తున్నామంటే డబ్బాలు కానీ కవర్స్ కానీ కొంత మళ్ళీ యూజ్ చేస్తున్నా కూడా దాన్ని వేస్ట్గా పడేసినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది, వాతావరణంకి ఇబ్బంది కలుగుతుంది, పొల్యూషన్ తయారవుతుంది. ప్రతి ప్రాణి కూడా ఈ ప్రపంచంలో బాధపడేటట్లుగా ఒక సమస్యని, ఒక భయంకరమైన వ్యాధిని ఎదుర్కొంటున్నట్లుగా చేస్తుంది ఈ ప్లాస్టిక్ అనేది. ఇందులో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. ఇవి స్ప్రెడ్ కావడం వలన ఎంత నష్టం జరుగుతుందంటే 2050 ఇయర్కి ఇదే రకంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎట్లా ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమన్నా యూజ్ చేస్తున్నామో ఇదే రకంగా యూజ్ చేస్తూ గనక ఉంటే వాటర్ బాడీస్లో, నదుల్లో కానీ సముద్రంలో కానీ ఫిష్ కంటే ఈ కవర్సే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఒక సర్వేలో తెలిసింది. అంటే మనం ఎంత బానిస అయిపోయాము ఈ ప్లాస్టిక్కి చూడండి. దాన్ని మనం తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఈ కెమికల్స్, టాక్సిక్ కెమికల్స్ అనేవి మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, హెల్త్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఎట్లా ప్రభావితం చేస్తాయి? అన్ని డిసీజెస్, మనము కొన్ని మందులు చూసుకుంటే సర్వరోగ నివారిణి అని వాడుతూ ఉంటాం, కానీ ఈ ప్లాస్టిక్ అనేది సర్వవ్యాధి కారణి అని మనము చెప్పచ్చు. క్యాన్సర్ వస్తుంది, లివర్ అఫెక్ట్ అవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి, బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది, బ్లడ్, టిష్యూస్, ఎవ్రీథింగ్ అఫెక్ట్ అవుతుంది. బర్త్ డిఫెక్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. పుట్టినప్పుడే కొన్ని డిఫెక్ట్స్తో కూడా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇన్ని రకాలుగా ఆరోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్లాస్టిక్ వలన. కాబట్టి దీన్ని తప్పకుండా అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. మరి ఈ ప్లాస్టిక్ని మనం ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం. ఇదంతా కూడా ఊరి బయటకి జమ అవుతోంది, వాటర్ బాడీస్ దగ్గర ఎక్కువ చేరుతోంది, నదుల దగ్గర, చెరువుల దగ్గర చేరుతుంది. ఇట్లా చేయడం వలన చేపలు వాటిని తింటున్నాయి, ఆ చేపల్ని మనుషులు తింటున్నారు, మళ్ళీ ఆ చేపలు ఎఫెక్ట్ అవుతున్నాయి, చేపలు తిన్న మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. యానిమల్స్ తింటున్నాయి, వాటి హెల్త్ పాడవుతుంది, అవి చనిపోవడానికి కూడా కారణం అవుతుంది. మరి ఇట్లా ప్లాస్టిక్ అక్కడ ఇక్కడ పడేస్తుంటే వాటర్లో వెళ్తే చేపలు తింటున్నాయి, బయట ఉంటే యానిమల్స్ తింటున్నాయి అనేది కాల్చేద్దాము అని కొంతమంది కాల్స్తారు కూడా. అట్లా కాల్చినప్పుడు దాంట్లోంచి వచ్చే పొగ చాలా పొల్యూట్ చేస్తుంది ఎయిర్ని. దీనివలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెయిన్గా వాటర్ పొల్యూట్ అవుతోంది, సాయిల్ పొల్యూట్ అవుతోంది, ఎయిర్ పొల్యూట్ అవుతోంది. పొల్యూషన్ తోటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈ పొల్యూషన్ని తగ్గించాలంటే, మన హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలంటే, డిసీజెస్ని అవాయిడ్ చేయాలంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడము తప్పనిసరి. సో మనము
మన వైల్డ్ లైఫ్ని కాపాడుకోవాలి, మన యానిమల్స్ని కాపాడుకోవాలి, బర్డ్స్ని కాపాడుకోవాలి, ఫిష్ని కాపాడుకోవాలి. ప్రకృతిలో ఉండే ప్రతి ప్రాణి కూడా కాపాడబడాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉండే ప్రతి ప్రాణికి కూడా ఒక రోల్ ఉంది ఈ ప్రపంచంలో ఉండడానికి. ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాజ్ సమ్ పర్పస్ ఇన్ లైఫ్, ఇన్ దిస్ యూనివర్స్. మరి ఆ పర్పస్ని మనం తీసేసి అన్నిటికీ హాని చేయడం అనేది అసలు మంచిది కాదు. సో మనము మన రోల్ ఏంటి అని తెలుసుకోవాలి, మనము ఎట్లా ఉండాలి, ప్లాస్టిక్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అనేవి మనం ముఖ్యంగా తెలుసుకుందాము. మినిమం 25 టిప్స్ ఉంటాయి ఇక్కడ, మనం జనరల్గా ఫాలో కాగలిగినవి. మెయిన్గా ఏంటంటే ప్లాస్టిక్ తయారు కాకపోతే మనం వాడం కదా అనేది ఒక ఆన్సర్. కానీ దానికి మనం ఏం చేయలేము. మన లెవెల్లో మనము మన ఊళ్ళో మన ఇంట్లో ఉండి ప్లాస్టిక్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళలేము, ఇండస్ట్రీస్కి వెళ్ళి చెప్పలేము, ఫ్యాక్టరీస్కి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేయొద్దని చెప్పలేము. కానీ మనము చేయగలిగిన పని ఏంటి, మన రోల్ ఏంటి, ఎట్లాంటి పనులు చేయగలము అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, రెఫ్యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. మనం షాప్కి వెళ్తాము, వాళ్ళు ఒక కవర్లో ఏదో పెట్టిస్తారు, వెంటనే మనం ఏం చెప్పాలి? నో, వీ డోంట్ వాంట్ దిస్ ప్లాస్టిక్ కవర్ అని చెప్పగలిగి ఉండాలి. మనకి ఇది అవసరం లేదు. ఎందుకంటే మనము ఒక క్లాత్ బ్యాగ్ తీసుకువెళ్తాము. క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, గన్నీ బ్యాగ్స్, రకరకాల బ్యాగ్స్ ఉంటాయి. బరువు ఆపే రకంగా మనం కుట్టుకోగలము. ఇవన్నీ కూడా రీయూజబుల్. వాష్ చేస్తాము వాడతాము, వాష్ చేస్తాము వాడతాము, కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మనం షాపుల్లో కవర్స్ తీసుకోవడానికి ఇష్టపడకూడదు. వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాలి, మాకు ఈ ప్లాస్టిక్ కవర్స్ వద్దు అని చెప్పాలి. మనము బజారు వెళ్ళేటప్పుడు, షాపింగ్ వెళ్ళేటప్పుడు క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి. జూట్ బ్యాగ్స్, గన్నీ బ్యాగ్స్, ఇవన్నీ కూడా ఎట్లా మనమే కూడా తయారు చేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, టవల్స్ ఉంటాయి. చాలా గట్టిగా ఉండే క్లాత్ మన ఇంట్లో ఉంటుంది. దానితోటి మనమే ఈ క్లాత్ బ్యాగ్స్ కుట్టుకోవడం అనేది చాలా బాగుంటుంది. మరి తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, సూపర్ మార్కెట్స్కి వెళ్తే ప్రతి వస్తువు కూడా ఒక కవర్లో ఉంటుంది. మనం ఒక 10 ఐటమ్స్ కనుక సూపర్ మార్కెట్లో తీసుకుంటే మనము 10 కవర్స్ని ఇంటికి తెస్తున్నాము. ఈ 10 ప్యాకెట్స్ పెట్టుకోవడానికి ఇంకొక కవర్ ఇస్తాడు, అంటే 11 కవర్స్ తీసుకొస్తున్నాం. ఒకవేళ ఒక కవర్ సరిపోలేదంటే ఇంకో కవర్ ఇస్తాడు, 12 కవర్స్ తెచ్చుకుంటున్నాము. ఇదంతా కూడా చెయ్యకూడదు. సో మనము మన బ్యాగ్స్ తీసుకువెళ్ళడము, షాప్స్లో కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఈ కవర్స్ కాదు, పేపర్ బ్యాగ్స్లో కట్టండి, పేపర్ ప్యాకెట్స్ చేయండి, పేపర్లో కట్టండి, న్యూస్ పేపర్లో కట్టండి అని చెప్పగలిగి ఉండాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మా చిన్నప్పుడైతే మేము షాప్కి కనుక వెళ్తే అన్నీ పేపర్స్లోనే కట్టించేవాళ్ళు. ఆ పేపర్ ప్యాకెట్స్ అన్నీ కూడా తెచ్చుకుని ఇంట్లో స్టీల్ డబ్బాల్లో పోసుకునే వాళ్ళం. ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉండేది కాదు. కానీ కాలక్రమేణా ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, మనం వాడక తప్పక అవుతోంది. సో ఇట్లా మనము చెప్పగలిగి ఉండాలి, పేపర్ బ్యాగ్స్నే యూజ్ చేయడం అనేది, ఈకో ఫ్రెండ్లీగా ఉండే బ్యాగ్స్నే యూజ్ చేయాలని నలుగురికి ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా అవసరం. నెక్స్ట్, వాటర్ గ్లాసెస్, టీ కప్స్, ప్లేట్స్, ఇవన్నీ కూడా చాలా మటుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. అంటే యూజ్ అండ్ త్రో. ఒకసారి మనం యూజ్ చేస్తే దాన్ని బయట పడేస్తే అయిపోతుంది. మామూలు ప్లేట్స్ కనుక మనం తీసుకుంటే, స్టీల్ ప్లేట్స్ కానీ పింగాణి ప్లేట్స్ కానీ తీసుకుంటే వాటిని కడగాలి, శుభ్రం చేయాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. అదొక బాధ్యతలాగా అనిపిస్తుంది, ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అట్లా కాకుండా ప్లాస్టిక్ వాడితే తిని పారేసేయచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఈ రోజుల్లో వాడుతున్నారు. కానీ దాన్ని చాలా అవాయిడ్ చేయాలి. పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, పేపర్ గ్లాసెస్ వస్తున్నాయి. బెస్ట్ ఏంటంటే స్టీల్, కాపర్, ఇవి వాడటం బెస్ట్. అవి మనం శుభ్రంగా వాష్ చేసేసుకుని పెట్టుకుంటే చాలా క్లీన్గా ఉంటాయి. మనం మళ్ళీ యూస్ చేయొచ్చు, ఎట్లాంటి నష్టము ఉండదు. రాగి గ్లాసులు అయితే ఇంకా మంచిదే కదా, అందరికీ తెలిసిన విషయమే. భోజనాల దగ్గర కూడా చూడండి, ఇప్పుడు ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా కూడా చేత్తో పట్టుకోవడము, తినడము, ఆ పేపర్లు అక్కడ ఇక్కడ పడేయడం, విస్తరాకులు. అట్లా కాకుండా కూర్చోపెట్టి నిజమైన విస్తరాకుల్లో గనక వడ్డిస్తే, అరిటాకుల్లో వడ్డిస్తే హెల్త్కి మంచిది, మన వాతావరణానికి కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్స్
వస్తున్నాయి, పేపర్ ప్లేట్స్ అంటారు, ఒక అట్టలాగా ఉంటుంది, కానీ దాని మీద లేయర్ మాత్రము ఈ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది, పాలిథిన్ లేయర్ ఉంటుంది. దానివలన మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో తింటాము, వేడివేడి పదార్థం పెడతాము, ఈ వేడి పదార్థం అందులో ఉండే టాక్సిక్స్ని, కెమికల్స్ని తీసుకుంటుంది. అది తినడం వలన మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మనము కంఫర్టబుల్గా ఉండాలనే చూస్తున్నాము, కానీ మనం హెల్తీగా ఉండాలనే పాయింట్ మర్చిపోతున్నాము. సో ఈ పేపర్ ప్లేట్స్ ఇవి వాడటము, న్యాచురల్గా ఉండే అరిటాకులు, విస్తరాకులు, మర్రాకులతోటి కుడతారు విస్తరాకులు, వీటిని యూజ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. నెక్స్ట్ చూసుకుంటే మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయి. ఈ మిల్క్ ప్యాకెట్స్ అన్ని పాలిథిన్ కవర్స్లో వస్తున్నాయి. మరి ఈ కవర్స్ని మనం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో లెట్ us రికమెండ్ గ్లాస్ బాటిల్స్. గ్లాస్ బాటిల్స్లో కనుక మిల్క్ తెచ్చుకుంటే చాలా ప్యూర్గా ఉంటుంది, ఎట్లాంటి టాక్సిక్స్ ఉండవు, ఎట్లాంటి కెమికల్స్ యాడ్ కావు. ప్లాస్టిక్ దాంట్లో మళ్ళీ మిల్క్ పోసి కొంతసేపు పెడితే ఆ మిల్క్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని తాగిన వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో గ్లాస్ బాటిల్స్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. గ్లాస్ బాటిల్స్ అఫ్కోర్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. మనకి పని వెంటనే అయిపోవాలంటే 2-3 బాటిల్స్ పెట్టుకుని, ఒక బాటిల్ ఒకరోజు, ఇంకొక బాటిల్ ఇంకొక రోజు, ఇట్లా యూజ్ చేసుకోవడం వలన కూడా మనం పని తగ్గించుకోవచ్చు. ఒకే బాటిల్ యూజ్ చేస్తూ దాన్నే కడగాలి, దాంట్లోనే మిల్క్ పట్టాలి అని చూస్తే టైం మనకి సరిపోదనిపిస్తుంది. సో వీ కెన్ కీప్ సమ్ మోర్ బాటిల్స్, 3 or 4 బాటిల్స్ ఫర్ మిల్క్. ఈ రోజుల్లో ఏంటంటే జ్యూసెస్ కానీ, బాదం మిల్క్, చెరుకు రసం, ఇవేమైనా కూడా మార్కెట్ నుంచి తెచ్చుకోవడం చాలా అలవాటైపోయింది. అక్కడ వాళ్ళు కూడా ఎంత కంఫర్టబుల్గా ఒక ప్లాస్టిక్ బాటిల్ నిండా పోసి ఇస్తున్నారు, ప్లాస్టిక్ బాటిల్స్లో పోసి ఇస్తున్నారు. అక్కడ తాగితే ప్లాస్టిక్ గ్లాసెస్ అవన్నీ అక్కడ పడేయడం ఒక చెత్తలాగా తయారవుతుంది, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా మనం ఒక జ్యూస్ కానీ, చెరుకు రసం కానీ, బాదం మిల్క్ ఏదైనా కూడా మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే మనము మన ఇంట్లో ఉండే గ్లాస్ బాటిల్ని తీసుకువెళ్ళాలి. గ్లాస్ బాటిల్ కాకపోతే స్టీల్ బాటిల్, ఒక టిన్, ఒక క్యాన్ తీసుకువెళ్ళాలి, అందులో పోసుకుని తెచ్చుకోవాలి. ఇట్లాంటి ఎట్లాగ చిన్నతనము ఫీల్ కావాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్లో ఫుడ్, హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకుంటాం, టిఫిన్ తెచ్చుకుంటాం, ఒక్కొక్కసారి కర్రీస్ తెచ్చుకుంటాం, లంచ్ తెచ్చుకుంటాం, ఇవన్నీ కూడా మళ్ళీ కవర్స్లోనే కట్టిస్తున్నారు. మనం ఎట్లా మొహమాటం పడకుండా మన ఇంట్లో ఉండే స్టీల్ బాక్సెస్, క్యారియర్, ఇది వరకు రోజుల్లో క్యారియర్స్ చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు తేలిగ్గా ఉండడానికి, పని తేలిక ఉండాలి, మనకి శ్రమ లేకుండా ఉండాలి అని ఈ కవర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా టిఫిన్ బాక్సెస్ తీసుకువెళ్ళాలి, ఒక క్యారియర్ తీసుకెళ్ళాలి, మనకి నచ్చిన ఐటమ్స్ మనము అందులో పెట్టుకుని తెచ్చుకోవాలి. ఇట్లా తీసుకువెళ్ళడానికి చిన్నతనం ఫీల్ కాకూడదు. మనము మారి మన సొసైటీని కనుక మారిస్తే మనకే బెనిఫిట్, మన హెల్త్ బాగుంటుంది కాబట్టి. అండ్ దెన్ ప్లాస్టిక్ లైటర్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ లైటర్స్ మళ్ళీ యూజ్ అండ్ త్రోనే అవుతాయి, కాబట్టి అట్లా కాకుండా అగ్గిపుల్లలు యూజ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. డిస్పోజబుల్ రేజర్స్ యూజ్ చేస్తున్నారు, షేవింగ్ పర్పస్కి డిస్పోజబుల్ రేజర్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా డిస్పోజ్ చేయకుండా ఓన్లీ బ్లేడ్ మార్చుకునేటట్టుగా కనుక ఈ రేజర్స్ని యూజ్ చేస్తూ ఉంటే అట్లా కూడా మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాము. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కప్స్, వీటన్నిటికీ కూడా మనము వేఫర్స్ కనుక వాడితే, ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, అట్లా వేఫర్స్ని కనుక వాడితే అక్కడ కూడా మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా వెన్న, చీజ్, కోవా, చికెన్, మటన్ ఇట్లాంటివి ఏవైనా తీసుకెళ్ళడానికి చాలామంది ప్లాస్టిక్ కవర్స్, షాప్కి వెళ్ళడము ఒక కవర్లో అవి తెచ్చుకోవడం చేస్తున్నాం. కానీ అట్లా కాకుండా మనం ఇంట్లోంచి ఒక టిఫిన్ బాక్స్ తీసుకువెళ్ళి మనకు అవసరమైన వస్తువు అందులో పెట్టుకుని తీసుకురావడం అనేది చాలా మంచి పద్ధతి. వీ కెన్ అవాయిడ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ టు ద మోర్ ఎక్స్టెంట్, ఎక్కువగా మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనము ఒక కంటైనర్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తాము అనే ఒక ఆలోచన ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ కంటైనర్ని మళ్ళీ షాప్కి రిటర్న్ చేసే పద్ధతి కూడా బాగుంటుంది. ఒక బాటిల్లో కానీ ఏదైనా కానీ, ఒక స్టీల్ కానీ, ఒక మెటల్ ఏదైనా కానీ, కవర్ కాకుండా, పాలిథిన్ కాకుండా ఉండే కంటైనర్ కనుక ఉంటే వీఆర్ గోయింగ్ టు రిటర్న్ దిస్ టిన్ టుమారో అని చెప్పి ఆ మెథడ్ కూడా మనం ఫాలో అయితే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అండ్ ఆయిల్ తెచ్చుకోవడమైనా,
ఏదైనా కూడా మన ఇంట్లో ఉండే బాటిల్, స్టీల్ బాటిల్ కానీ, గ్లాస్ బాటిల్, ఒక క్యాన్ కానీ తీసుకురావడం అనేది చాలా మంచి పద్ధతి. ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనము డైరెక్ట్గా పండించిన వాళ్ళ దగ్గర కనుక తీసుకుంటే ఈ కవర్స్ బాధ అస్సలు ఉండదు. మనం మార్కెట్కి వెళ్ళి, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏవేవో వెజిటబుల్స్ అన్ని తీసుకుంటాము, అండ్ దెన్ ఫ్రూట్స్ తీసుకుంటాము. అవన్నీ కూడా ప్యాక్ చేసి ఉంటాయి. ఈ ప్యాక్ చేయడం అనేది ఎప్పుడు చేస్తారు వాళ్ళు? 2 days కింద చేస్తారో, 3 days కింద చేస్తారో, 10 days కింద చేస్తారో కూడా మనకి తెలియదు. ఈ 10 days కూడా ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఈ పాలిథిన్ కవర్లోంచి ఆ కెమికల్స్ని లాక్కుంటూ ఉంటాయి. అండ్ దెన్ మనము తింటే వెన్ వీ ఈట్ దెమ్ ఇట్ అఫెక్ట్స్ అవర్ హెల్త్. కాబట్టి బయట సూపర్ మార్కెట్స్ నుంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు, మనము కూడా బెనిఫిట్ అవుతాము, చీప్గా కూడా ఉంటుంది, కాస్ట్లీ కాదు. షాంపూ, హెయిర్ ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడా మన కంటైనర్స్ మార్చేసేయాలి, ప్లాస్టిక్ నుంచి గ్లాస్కి మారిపోవాలి. అండ్ మెయిన్గా ఏంటంటే ఐస్ క్యూబ్ ట్రేస్, వీటిని ఎక్కువ ప్లాస్టిక్ వాడుతూ ఉంటాము, అది కూడా మార్చేసి మనము స్టీల్ క్యూబ్స్ ట్రేస్ కనుక పెట్టుకుంటే మన హెల్త్ పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు మనము టాయ్స్ కొంటాం, ఈ టాయ్స్ కూడా చాలా మటుకు ప్లాస్టిక్తో చేసినవే ఉంటాయి. మళ్ళీ టీదర్స్ అని వస్తాయి, అవి కూడా ఒక రకమైన ప్లాస్టికే. రబ్బర్ మెత్తటి మెటీరియల్ అయితే వాళ్ళు కొరికినప్పుడు ఆ మెటీరియల్ మొత్తం వాళ్ళ కడుపులోకి వెళ్తుంది అనే దాంతో మనము ప్లాస్టిక్ ఎక్కువ కొంటూ ఉంటాం. బొమ్మలు పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఏమీ కాదు అనే ఉద్దేశంతో, కానీ అది కూడా మంచిది కాదు. అవాయిడ్ ప్లాస్టిక్ టాయ్స్ అండ్ టీదర్స్. నెక్స్ట్ పార్టీస్ గురించి ఆలోచిస్తే ఎక్కువ ప్లాస్టిక్ వాడేది పార్టీస్లోనే, గెట్ టుగెదర్స్లోనే, ఫంక్షన్స్లోనే. అక్కడ మనము ఎట్లా అవాయిడ్ చేయాలి? చాలా కాన్షియస్గా ఉండాలి. మనం జీరో ఫ్రీ ప్లాస్టిక్ని అస్సలు యూజ్ చేయకూడదు అని కంకణం కట్టుకోవాలి, కాన్షియస్గా ఉండాలి. ఎక్కడన్నా ప్లాస్టిక్ ఉందా, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ అని క్లియర్గా మనకి మనం చెప్పుకోవాలి, వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాలి. ఇంకోటి చాలా నచ్చే విషయం ఏంటంటే, చాలా మంచి విషయం ఏంటంటే, మనం ఎవరికన్నా ఒక ప్రెజెంట్ ఇచ్చినప్పుడు అందులో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలి, అది గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకి చెప్పాలి క్లియర్గా, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరము, కాబట్టి నేను స్పెషల్గా దీన్ని సెలెక్ట్ చేసి ఇస్తున్నాను, ఈ గిఫ్ట్ని సెలెక్ట్ చేశాను అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది. ఇట్లా నలుగురికి కూడా మనం తెలియజేస్తూ ఉంటాం, నలుగురిలో అవేర్నెస్ కూడా కలిగించే అవకాశము ఉంటుంది. అండ్ దెన్ ప్లాస్టిక్ తప్పదు యూజ్ చేయక, ఇది ప్లాస్టిక్లోనే ఉంటుంది, దీన్నే మనం యూజ్ చేయాలి అని గనక అనుకుంటే మనము బెస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ కోసం ఆప్ట్ చేయాలి. చీప్ వెరైటీ తీసుకుని దానివల్ల మనం ఇబ్బంది పడకూడదు. బెస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ని ఆప్ట్ చేయాలి, తీసుకోవాలి. అండ్ దెన్ వీ మస్ట్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం, ఎక్కువ కాలం యూజ్ చేసేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్లాస్టిక్ లేకుండా మనం ఏమీ చేయలేము, ప్లాస్టిక్ తోటే మన జీవితం ముడిపడిపోయింది అనుకున్నాము కదా. కాబట్టి తప్పకుండా అవసరమైన వస్తువుని మాత్రము బెస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ని మనము చూస్ చేసుకోవాలి. సో ఇన్ని టిప్స్ చూసామండి, మనం చేయదగినవే, ఇవన్నీ చేసేవే. ఈ రోజుల్లో చెక్కతోటి చేసిన ప్లేట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, కప్స్ కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి వెరైటీగా మనము అది కూడా యూస్ చేయొచ్చు. ఈ క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా కుట్టుకోవచ్చు, మన మనసుకి నచ్చినట్లుగా, మనసుకి నచ్చిన షేప్స్లో డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ తోటి కుట్టుకోవచ్చు. నలుగురిని ఆ రకంగా మనం ఇన్స్పైర్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మరి ఎట్లాగా మనం దీన్ని చెయ్యాలి అంటే అవేర్నెస్ కనిపించాలి. ముఖ్యంగా షాప్స్లో షాప్ కీపర్స్ తోటి మాట్లాడి ఈ ప్లాస్టిక్ మనం యూజ్ చేయొద్దు అనే అంశం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. క్లియర్గా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కానీ మరొకసారి మన ప్రయత్నము మనము చేయాలి. మనము పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్స్లో, పార్క్స్లో, హోటల్స్, రెస్టారెంట్స్,
టూరిస్ట్ ప్లేసెస్, స్లమ్ ఏరియాస్ ఇట్లాంటి ప్లేసెస్లో మనము చక్కగా గనక ఎడ్యుకేట్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది. మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, మన పిల్లల్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. మనమే ఇప్పుడు ఇంత హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతుంటే ప్లాస్టిక్ యూజ్ తోటి నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుందని తలుచుకుంటే భయం వేసే రకంగా ఉంటాయి రోజులు. కాబట్టి ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం అనేది తప్పదు. మనము ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, ఓకే నేను ప్లాస్టిక్ వాడను, కానీ నా పక్కన వాళ్ళు వాడుతున్నారు, షాప్లో వాళ్ళు ఇస్తున్నారు, నేను ఒక్కదాన్నే ఇట్లాంటి ప్రయత్నం చేస్తే సరిపోతుందా, నాకెందుకులే, నేను ఐ ఆల్సో వాంట్ టు కీప్ క్వైట్ అనే ఉద్దేశంతో మనం కనుక ఉంటే మనము స్పాయిల్ చేసుకుంటున్నాము, మన నైబర్హుడ్ని స్పాయిల్ చేస్తున్నాము. ప్రతి అంశాన్ని, నేచర్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము. మనము ఒక రోల్ తీసుకుని మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, నాతోటే ఈ కార్యక్రమము మొదలు కావాలి, నేనే ముందడుగు వేయాలి అనుకోవాలి. ఎంత పెద్ద ప్రయాణమైనా మొదటి ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి మనం చేసే ఒక ఉద్యమం లాంటి ఈ కార్యక్రమంలో నేను లీడర్ని, నేను స్టార్ట్ చేస్తాను, నేను నలుగురిని మోటివేట్ చేస్తాను, నలుగురికి ఇన్స్పిరేషన్ కలిగించే రకంగా నేను ఉంటాను అని మనము ముందుకు సాగితే డెఫినెట్గా మనం ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చు, మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. పూర్తిగా అవాయిడ్ చేయలేమేమో మనం ఇందాక అనుకున్నట్లుగా, కానీ మ్యాక్సిమం మనము అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనము ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి వివరంగా చెప్పాలి. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మంచిది కాదు అనే విషయం తెలుసు, కానీ ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. మనం పైన అనుకున్నట్లుగా రకరకాల డిసీజెస్ రావడానికి ఇది కారకురాలు. కాబట్టి ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. సో లెట్ us all take a promise to get rid of plastic, to avoid plastic. మ్యాక్సిమం మనము ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఉంటే మనము డెఫినెట్గా ముందుకు సాగగలము. విల్ డెఫినెట్లీ క్రియేట్ ఏ బెటర్ సొసైటీ. Hope to meet all of you in my next post. Thank you so much for listening to me. Jai Hind.